ఒక రాజ్యంలో ఒక పద్ధతి ఉండిందంట. 5 సంవత్సరాలకు ఒకసారి రాజును మార్చేస్తారంట ఆ రాజ్యంలో. మరి ఎట్ట మారుస్తారు అంటే మనకు ఎలక్షన్ పద్ధతి, వాళ్ళకి ఆ పద్ధతి కాదంట. రాజ మదపు ఏనుగు ఉంటుందంట, దానికి ఒక మాల ఇస్తారంట. ఆ మాల 5 సంవత్సరాల తర్వాత ఎవడి మెళ్ళో వేసినా కానీ అది వాడిని రాజును చేసేస్తారంట. ఒక బిచ్చగాడు పాపం పక్క రాజ్యం నుంచి అడుక్కునేదానికి రాజ్యం ఏదో బాగుందని వచ్చాడంట. వాడు బెచ్చమెత్తుకొని కొంచెం అలసిపోయి చెట్టు కింద అట్టా సేద తీరుతున్నాడంట. ఆ ఏనుగు డింగ్ డింగ్ అని చెప్పి వచ్చి మాల మెళ్ళో వేసింది. ఆయన అందరూ కూడా ఆ ఏనుగు వెనకాల మంత్రులు, సేనాధ్యక్షులు, సైన్యము అందరూ, అంటే వాళ్ళకి కొత్త రాజు ఎవరో తెలియదు కదా, వాళ్ళు తెలుసుకోవాలంటే వెనకాల పడాలన్నమాట. వాళ్ళందరూ దాని వెనకాల పరిగిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే బిచ్చగాడి మేళ్ళలో మాలేసిందో అందరూ కూడా జై హో రాజా, జై జై హో రాజా అని అరుపులు కేకలు. ఈ టక్కన కళ్ళు తెచ్చుకొని చూశాడు. చూస్తే పెద్ద సైన్యము, సైన్యాధ్యక్షులు, మంత్రులు అందరూ ఉన్నారు. ఏనుగు నిలబడింది. వీడు ఏనుగుని చూడగానే భయపడిపోయాడు. వాళ్ళు చెప్పారు, మాలేస్తుంది కానీ తొక్కేదే ఇది, ఏం టెన్షన్ పడద్దు అని చెప్పి ఆడిని మెల్లిగా ఆ ఏనుగు అంబారి మీద ఎక్కిచ్చేసి భజనలు, కీర్తనలు, వాయిద్యాలు వాటన్నిటితోటి ప్రతి ఒక్కడు కూడా జై రాజా, జై జై రాజా, నూతన రాజుకి జిందాబాద్ అని చెప్పి పరుచుకుంటా అని తీసుకెళ్తున్నారు. వీడికేం అర్థం కాల, చూస్తూ ఉన్నాడు. వీడు తీరా తీసుకెళ్లారు. పాపం 2-3 బాటిల్స్ పట్టింది ఫెనాయిల్ కడగడానికి. వాడు బెచ్చగాడు ఏడబడితే ఆడు పడుకొని, ఏడబడితే ఆడు లేచి మంగళ స్నానం చేయించేశారు. వాడికి చేయించేసి ఏమైనా మొత్తం తోమి కొంచెం రంగు వచ్చాడులేండి. అదే ఇక్కడి నుంచే తీసుకెళ్ళినట్టున్నారు, ముఖానికి రాశారు. శ్రీలంక ఆయుర్వేదిక్ క్లినిక్ వచ్చి ఫేస్ క్రీమ్, ఫేషియల్స్ కొనుక్కొని వెళ్ళారంట పాపం వాళ్ళు. ఆయన తీసుకెళ్ళి పాపం కొంచెం రంగు రాస్తే కొంచెం కలర్ వచ్చాడంట. ఆయన కూర్చోబెట్టేశారు. ఆయన తీసుకొని వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టేశారు బ్రహ్మాండంగా. ఆయన తీసుకొని వెళ్ళి ఆయన్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టారు. వాడు 10 ఇళ్ళో 20 ఇళ్ళో అడుక్కుంటే వచ్చే వెరైటీస్ అన్నీ ఒక టేబుల్ మీదే ఉన్నాయి. వాడు అనుకున్నాడు, అరే చాలా ఈజీగా ఉందే పద్ధతి అంతా కూడా, నేను 20 ఇళ్ళు తిరిగితే కానీ నాకు ఇన్ని ఐటమ్స్ రావు, అన్ని ఐటమ్స్ ఒకే టేబుల్ మీద వచ్చేసాయి అని చెప్పి వాడు చాలా హ్యాపీ అయిపోయి ఆమె బ్రహ్మాండంగా దొరికిందే సందే అని చెప్పి దొరికిందంతా తినడం మొదలు పెట్టేశాడు అనమాట. ఒకడన్నాడు పక్కన, ఏయ్ తిను బాగా తిను అన్నాడు. ఏమయ్యా, నేనేదో ప్రశాంతంగా దొరికిన ఛాన్స్ రాజుని చేశారు, మంచిగా పెడుతున్నారు, తింటుంటే నువ్వేదో ఎటకారంగా మాట్లాడుతున్నావు ఏంటి అన్నాడు. ఏదైనా 5 సంవత్సరాలు కదా అన్నాడు. ఏమవుద్దా 5 సంవత్సరాల తర్వాత అన్నాడు. ఇక్కడ 5 సంవత్సరాలు నువ్వేం చేసినా ఎవడు మాట్లాడు. 5 సంవత్సరాల తర్వాత మాత్రం దగ్గరలో ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపంలోకి తీసుకెళ్ళి పడేస్తాను నిన్ను. ఏం జరగద్దు అక్కడ అన్నాడు వీడు. ఏం జరగటం ఏముంది, ఆడ కొన్ని క్రూర జంతువులు ఉంటాయి, పీక్కు తింటాయి నిన్ను, అదే జరుగుద్ది అన్నాడు. ఆహా అన్నాడు. అయితే వీడు చాలా తెలివిగా మొదటి సంవత్సరం ఏం చేశాడంటే ఆ ద్వీపంకి పెద్ద గోడ కట్టించేశాడు. రాజు కదా, వీడు ఏం చేసినా 5 సంవత్సరాలు మాత్రం ఎవడు మాట్లాడ్డు. తర్వాత 2వ సంవత్సరం ఆ ద్వీపం లోపల వీడు ఒక రాజభవంతి కట్టేసుకున్నాడు. 3వ సంవత్సరం ఏం చేశాడంటే కొంతమంది రైతుల్ని, ప్రజల్ని షిఫ్ట్ చేశాడు అక్కడికి. 4వ సంవత్సరం ఏం చేశాడు అంటే ధనము గినము అన్నీ కూడా వీటన్నిటిని కూడా షిఫ్ట్ చేశారు. సో అంటే వీడు 5 సంవత్సరాల్లో ఒక రాజమహలు, ఒక రాజ్యము సృష్టించేసుకున్నాడు అక్కడ. తర్వాత 5వ సంవత్సరం ఈ టైం వచ్చేసరికి వీడు 2 చేతులు 2 కాళ్ళు పట్టుకెళ్ళి దాంట్లో దోశారు ఈయన్ని. అక్కడ వీడన్నీ ఏర్పాటు చేసుకున్నాడు కదా, మళ్ళీ అక్కడేమయ్యాడంటే వీడు రాజు అయిపోయాడు. ఆచార్యులు ఈ కథ చెప్పేమంటారంటే, ఈ మనుష్య జీవితం మనకున్నంత వరకు అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే భగవంతుడు ఆయనతో పోటీ పడ్డాం. నువ్వే ఈ సృష్టిని నడిపించాలా, నేను ఎందుకు నడిపించకూడదు. చిన్నపిల్లోడు
తల్లి వంట చేస్తూ ఉంటే అమ్మ నేను వంట చేస్తానని పోటీ పడతాడు. అమ్మ వదిలి పెడుతుందా వాడిని వంట చేయడానికి? ఏం చేస్తుంది అమ్మ? వద్దురా అంటది. వీడన్నాడు కదా, కింద పడి దొల్లాడతాడు, అన్నీ లాగేస్తాడు, అడ్డం పడుతుంటాడు. ఏం చేస్తుంది? తిరణాల్లో బుడ్డీలో ఒక బొమ్మ చెట్టు కొని ఉంటుంది, వీడికి స్టవ్, చిన్న గిన్నెలు, అయ్యి ఆట బొమ్మలన్నీ కొని ఉంటుంది. తర్వాత చపాతీ రుద్దేది కొని ఉంటుంది. వీడికి కొంచెం చపాతీ పిండి కూడా వేస్తుంది. వీడు మంచిగా రుద్దుతాడు, ఒకసారి బల్లిలాగా ఒకసారి కప్పలాగా. అవి అన్న చేసి అమ్మ తిను అంటే ఇస్తాడు. సో మనం కూడా భగవంతుడితో పోటీ పడేసరికి భగవంతుడు ఏం చేశాడంటే ఈ నమూనా ప్రపంచాన్ని సృష్టించి మనల్ని ఇక్కడ పడేశాడు. నువ్వు చేసుకోరా ఇక్కడ సృష్టి, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఇక్కడ ప్రతి ఒక్కడు లీడర్ అవడానికి. ఈ మధ్యకాలంలో నేను చూశాను, బిచ్చగాళ్ళు కూడా ఒక్క ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పోవడానికి లేదంట. అక్కడ వాళ్ళకి అసోసియేషను, వాళ్ళకి ప్రెసిడెంటు అంతా ఉన్నారు, యూనియను అంతా కూడా ఉంది. ప్రతిదానికి యూనియన్, ప్రతిదానికి ప్రెసిడెంటు, ప్రతిదానికి నాయకుడు కావాలా. సో ఎందువల్లంటే ఆ నాయకత్వపు భావన ఆధ్యాత్మిక జగత్తులో భగవంతునితో పోటీ పడడం వల్ల వచ్చింది అది. అందుకని ఇక్కడ కూడా ప్రతి ఒక్కడు హీరో కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే చేసి 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 ఎన్నో జన్మలుగా చేసి ఎందువల్ల మీరు ఎక్కడన్నా చూడండి, రాజులు 5 సంవత్సరాలు పరిపాలించాడు, తర్వాత తమ్ముడు వచ్చి సీట్ లాగేశాడు. 10 సంవత్సరాలు పరిపాలించాడు, పక్కన రాజు వచ్చి సీట్ లాగేశాడు. వాడు రాజు అవ్వాలనుకున్నాడు, కొంతకాలమే ఉండదు. ఎందువల్ల అంటే మనము సహజంగా రాజులం కాదు. రాజులకే రాజు ఎవరయ్యా అంటే ఆ కృష్ణుడు, ఆ విష్ణువు, భగవంతుడు. మనం ఎవరం కాదు. మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆయన అట్ట కోరుకున్నాం కాబట్టి ఇక్కడ పంపించాడు. ఇక్కడ మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నో జన్మలు ప్రయత్నం చేసి 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 స్వామి నేను హీరో కాదయ్యా, నేను జీరోని. ఈ జీరోకి విలువ ఎప్పుడు ఉంటుంది అంటే ఆ ఒక్కటి పక్కన ఉన్నప్పుడు. నేను మొన్న కూడా మీకు చెప్పాను, 100 సున్నాలకు విలువ ఉందా, 1000 సున్నాలకు విలువ ఉందా, 1,000,000 సున్నాలకు విలువ ఉందా? ఆ సున్నాల పక్కన ఒకటి చేరిస్తే అన్ని సున్నాలకు విలువ వస్తుందా? సో మనం సున్నా, ఆ ఒక్కడెవరంటే భగవంతుడు. ఆ భగవంతుడిని మనం చేర్చుకుంటే మనకు విలువ వస్తుంది. ప్రత్యేకించి ఈ మనుష్య జీవితం ఏంటి అంటే ఈ బిచ్చగాడికి మంచి అవకాశం కలిగింది కదా, వాడిని బిచ్చగాడి క్యారెక్టరే ఎందుకు పెట్టారని కూడా మనం అనుకోవచ్చు. మనుష్య జన్మ ఎత్తేదానికి ముందేంటి అంటే జంతువుల జన్మలకి ఈరోజు మనం టూర్ ఫిక్స్ చేసుకున్నాం, ముందే ప్రిపేర్డ్గా హోటల్ బుక్ చేసుకున్నాం, డిన్నర్ ఎక్కడ, లంచ్ ఎక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. మనకు ఇల్లు ఉంటుంది, మనకు డిన్నరు లంచ్ ఫిక్స్ అయి ఉంటుంది, అన్నీ ఉంటుంది. జంతువులకి ఏమైనా ఫిక్సేషన్ ఉంటుందా చెప్పండి? అది అటా తిరుగుతూ ఉంటే ఏం దొరకదో తెలియదు. బిచ్చగాడి పరిస్థితి కూడా అదే కదా. అంటే మనుష్య జన్మలు ఎత్తేదానికి ముందు మనందరి పరిస్థితి ఏంటి అంటే ఆ బిచ్చగాడి పరిస్థితే. ఎప్పుడు ఏం దొరుకుతుందో ఏమో, దొరకదో ఏమీ తెలియదు. మనుష్య జన్మ వచ్చిన తర్వాత అన్నీ సూపర్గా ఉన్నాయి. వాడికి రాజయ్యాడు, బిచ్చగాడు రాజయ్యాడు, అన్నీ సూపర్గా నడిచాయి. ఇప్పుడు మనకు తృప్తి లేదు, కానీ మనకేం కరువు ఏం లేదు. భోజనానికి ఏమైనా కరువు ఉందా? బట్టలకి ఏమైనా కరువు ఉందా? ఉండే నీడకి ఏమైనా కరువు ఉందా? ఏం లేదు. కానీ మనం ఏంటి అంటే ఉన్నదాంతో సాటిస్ఫై కాము. అది మన నేచర్, అంతకు మించి ఏం లేదు. మన నేచర్ ఏంటి అంటే ఉన్నదాంతో సాటిస్ఫై కాదు, అది మన నేచర్. అంతేగాని లేనితనమేం కాదు, బ్రహ్మాండంగా ఉంది, ఏమి హ్యాపీగా. ఒకసారి ఏదో ఓబ్రాయ్ హోటల్లో సెమినార్ ఒకటి పెడితే నేను వెళ్ళున్నాను అనమాట. ఆ ఓబ్రాయ్ హోటల్స్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఇది ఎప్పుడో 20 సంవత్సరాల కిందట బెంగళూరులో, వాళ్ళ స్టాఫ్ వచ్చి మా సార్ చాలా సింపుల్ అండి, ఉదయంతో సద్యాన్నం తింటాడండి అన్నాడు. ఓబ్రాయ్ హోటల్స్ ఓనర్ ఉదయంతో సద్యాన్నం తింటాడంట. సో మనం అనుకోకూడదు, ఓయమ్మా అంబానీ ఎంత తినేస్తాడో. ఏమి లేదండి, షుగర్ పాపం ఏమి లేదు. పాపం ఆయన నలుగురికి తినిపించడానికి ఆ స్టేజ్లో ఉన్నాడు, కానీ ఆయన తినడానికి కాదు. నలుగురికి జీతం ఇచ్చి, ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, ఏదో వాళ్ళకి భోజనం పెట్టడానికి ఆయన ఉన్నాడు, కానీ ఆయన కోసం కాదు. సో మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే అజ్ఞానంలో వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, మనం బాగలేదు. మీకు చెప్పానో లేదో, ఒక కాక ఒకటి జూకి వెళ్ళిందంట.
జూకి వెళ్తే ఆ జూలో హంసను చూసిందంట. ఈ కాకి తను చూసుకుంది, నల్లగా ఉంది, హంస తెల్లగా ఉంది. వెళ్ళిపోయి హంస హంస నువ్వెంత అందంగా ఉన్నావు అనిందంట. అంటే నేను తెల్లగా ఉన్నాను ఏదో బొల్లు వచ్చినట్టు, కానీ చిలకను చూసావా పచ్చగా ఉంటుంది, ముక్కు ఎర్రగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అది అనిందండి. ఈ హంస దగ్గర నుంచి కాకి దాన్ని వదిలేసింది, చిలక దగ్గరికి వెళ్ళింది. చిలక చిలక నువ్వు ఎంత బాగున్నావు అనింది. ముక్కు ఎర్రగా ఉంటుంది, ఒళ్ళు పచ్చగా ఉంటుంది, భలే ఉన్నావు. అప్పుడు చిలక నిందంట, నాదే ఉందిలే 2 రంగులే, నెమల్ని చూసావా ఎన్ని రంగులు ఉంటాయి, ఎంత అద్భుతంగా పుర్లు విప్పి నృత్యం చేస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అనిందంట. ఈ చిలకను వదిలేసి కాకి నెమల దగ్గరికి వెళ్ళిందంట. నెమల దగ్గరికి వెళ్ళేసరికి అది పుర్లు విప్పి నృత్యం చేస్తూ ఉంటే అందరూ సెల్ఫీలు తీసుకునేవాళ్ళు, ఫోటోలు తీసుకునేవాళ్ళు. ఆ క్రౌడ్ అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ కాకి ఆ నెమల దగ్గరికి వెళ్ళి, నెమలి నువ్వెంత అందంగా ఉన్నావు, ఎంత అద్భుతంగా ఉన్నావు అని చెప్పి అనిందంట. అప్పుడు నెమలి అనిందంట, అందం ఉండి అన్నీ ఉండి ఉపయోగం ఏముంది, స్వేచ్ఛ లేదు మాకు. ఈ సృష్టిలో స్వేచ్ఛ ఉన్నటువంటి ఒకే ఒక పక్షి, దాని అదృష్టం ఎవరికీ లేదు అనిందంట. ఏది నెమలి, మమ్మల్ని ఎవరికీ లేదు ఆ అదృష్టం అనిందంట. అంటే ఈ కాకి ఎవరిది అని ఆతృతగా, ఎవరంటావేంటి కాకి, మమ్మల్ని అందరినీ జూలో పెట్టారు, నిన్నెవరన్నా బోన్లో పెట్టారా చెప్పు, నీకున్నటువంటి స్వతంత్రత ఎవరికన్నా ఉందా? హంసను పెట్టారు జూలో బోన్లో, చిలకను పెట్టారు, నన్ను నెమల్ని పెట్టారు, కాకి నువ్వు నిన్నెవరన్నా బోన్లో పెట్టారా? నీకుండే స్వేచ్ఛ మాకుందా చెప్పు? మాకు అందం ఉండి రంగులు ఉండి ఇవన్నీ ఉపయోగం ఏముంది? సో ఎంత సాంఘికంగా పదవులు పెరిగినా డబ్బులు పెరిగినా ఇవన్నీ ఏంటి అంటే బోన్ జీవితం, వాడికి స్వతంత్రత ఉండదు. ఏదో స్వేచ్ఛగా హ్యాపీగా, ఇప్పుడు మనందరం కూడా వచ్చాం యాత్రకి, అదే ఒక ఎంపీనో ఒక మినిస్టరో ఎవడన్నా రావాలంటే పరిస్థితి ఏంటి? వాడికి 4 గన్మెన్లు, ఆయన వెనకాల సెక్యూరిటీ, వాడు తిన్నా అందరు చూస్తుంటారు, వాడు కూర్చున్నా చేస్తుంటారు, లేచినా చూస్తుంటారు. ఏంది వాడి జీవితం చెప్పండి? ఏమన్నా స్వేచ్ఛ ఉందా వాడికి? ఉపయోగం ఏమన్నా ఉందా? కానీ మనం ఏమనుకుంటామంటే అది యాక్చువల్గా మనం అనుభవించి విసిగిపోయి వద్దురని. నా దగ్గరికి ఎంతమంది మినిస్టర్లు, ఎంపీలు, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ చెప్పేవాళ్ళు అనమాట, ఏదో పడిపోయాము, ఎప్పుడు బయటపడతామో తెలియదు, అర్థం కావట్లేదు, ఈ టెన్షన్ వద్దు నాయన అనిపిస్తుంది గురువుగారు అని చెప్పి. కానీ మనకేంటి అంటే అది అనుభవించేదాకా దాంట్లో ఏదో ఉంది, ఈ ఉండే దాంట్లో హ్యాపీనెస్ లేదు. సో ఓవరాల్గా మనం అర్థం చేసుకుంటే ఏంటి అంటే, ప్రత్యేకించి ఈ మనుష్య జీవితము భగవంతుడు కరుణతో మనకిచ్చాడు. దేనికోసం ఇచ్చాడు అంటే ఈ జన్మ, మృత్యువు, ముసలితనం. ఇప్పుడు ఈ జన్మలో తాపత్రయాలు, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, మన ఫ్యూచర్ ఏంటో, మనం వృద్ధాప్యం అయిపోతే ఏమవుతుందో. ఇంతకుముందు ఏంటి అంటే ఒక సెక్యూర్ లైఫ్ ఉండేటువంటిది అనమాట, ఒక సెక్యూర్ లైఫ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి నిమిషం కూడా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ టెన్షన్గా జీవితాల్ని గడిపేటువంటి పరిస్థితి. సో అందువల్ల మనం ఏంటి అంటే అసలు జీవిత పరమార్థం ఏంటి తెలుసుకోవాలా, ఎందుకోసం మనం ఇక్కడికి వచ్చాము, మన గమ్యం ఏంటి. ఇట్లాగ జీవితాలు గడిపిన వాళ్ళందరూ కూడా ఏముంది చెప్పండి శ్రమ. ఇప్పుడు ఆ రాజకథ చెప్తే మూర్ఖుడు రాజకథ మనకే హాస్యాస్పదంగా అనిపించింది. నిజంగా రాజు మూర్ఖుడేనా కాదా? చెప్పండి, ఆ రాజు ఎవరు మరి? సో ఈ రకంగా మనం జీవిత పరమార్థం వేదాలు అందుకనే చెప్తాయన్నమాట. వేదం ఏం చెప్తుంది అంటే మనిషిగా పుట్టిన వ్యక్తి మాత్రమే ప్రశ్నించగలడు, మరేం ప్రశ్నించాలా. అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమసత్యం నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, శాశ్వతమైన పరిష్కారం ఏదైనా ఉందా, శాశ్వతమైన పరిష్కారం ఏదైనా ఉందా అని తెలుసుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మ మనకు లభించిందనమాట. సో అందుకని మనం ఏంటి అంటే మీ ఉద్యోగాలు వ్యాపారాలు ధర్మంగా చేసుకోండి, ఎట్లా చేసుకోవాలో ధర్మంగా చేసుకోవాలి.
అధర్మంగా అంటే మళ్ళీ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, కర్మ వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. ధర్మంగా చేసుకొని సమయం రోజులో కొంత మిగులుతుంది, దాన్ని మనం ఫైనల్ డెస్టినేషన్ చేరుకునే దానికోసం ప్రయత్నం చేయాలి. తర్వాత జీవించినంత వరకు కూడా భగవద్గీత మనకేం నేర్పిస్తుంది అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఏ రకంగా జీవిస్తే మనం సంతోషంగా హ్యాపీగా ఉంటాము అనేది భగవద్గీత మనకు మార్గదర్శకం ఇస్తుందన్నమాట. ఎప్పుడు నియంత్రించాలా, ఎప్పుడు ఎట్లా చేయాలా, ఏంటి, ఇవన్నీ కూడా. మామూలుగా మనం ఏంటి అంటే ఎవరన్నా ఏదన్నా ఒక మాట అంటే టక్కున కోపం వచ్చేస్తుంది, లేకపోతే అది వస్తుంది, ఇది వస్తుంది. ఉపయోగం లేదు దానివల్ల.